వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా మందమరిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన చెన్నూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్. నేడు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన. రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన ఫలితాలను ప్రజలకు అంకితం చేస్తారన్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. హైదరాబాద్ బోరబండలో విషాదం. మొబైల్ పోవడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో విద్యుత్ ప్రగతి దినోత్సవ సభ. 2014కు ముందు నాణ్యత లేని కరెంటుతో అవస్థలు పడ్డామన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా మందమరిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సింగరేణి సంబరాల కార్యక్రమాన్ని స్థానిక మందమరి ఏరియాలో సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ బలరాం మరియు మందమరి ఏరియా జీఎంజీ మోహన్ రెడ్డి హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొదటగా మందమరి జీఎం ఆఫీసులో జాతీయ జెండా ఆవిష్కరించి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ ప్రతిజ్ఞ జీఎం ఆఫీసు సిబ్బందిచే చేయించారు. తదుపరి మందమరి ఏరియా సిఈఆర్ క్లబ్ నుండి పోతురాజుల విన్యాసాలతో, బతుకమ్మ కోలాటాలతో, ఆటపాటలతో ఘనంగా సింగరేణి ప్రగతి ర్యాలీని నిర్వహించారు. అనంతరం సింగరేణి హైస్కూల్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ అమరుల స్తూపాలకి నివాళులర్పించారు. पंजाब राधा द्राविड़ उत्तर हिमाचल यमुना गंगा పేరు పెట్టుకో నన్ను పట్టుకో నన్ను తిట్టుకో నీ దాని వారి చేస్తే నీ మార్పు లేకపోతే నేను కూడా పోయి సల్లా కూలం గాలి కూర్చుంటా. ఈ కార్యక్రమాల ద్వారా ఉద్యోగాల సంబంధం జరిగింది. మన మందమరి ఏరియాలో కూడా దాదాపు 1600 మంది ఈ రోజు నుంచి ఆఫీసర్లు నియమనాలు మనం ఇంత గొప్పగా కార్మికుల సంక్షేమం, ఉద్యోగుల సంక్షేమం కోసం ఆలోచిస్తున్న సంస్థ ప్రపంచంలో ఇంకోటి చేయాలని చెప్పింది. నిజంగా ఈ వాస్తవం మనందరం గర్వపడాలి సింగరేణిగా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడు చెప్తా ఉండేది వారు, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మా సింగరేణిని దేశంలో ఇతర రాష్ట్రాలకు విస్తరించుకుంటాం, మా సింగరేణిని ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా మా సంస్థ యాక్టివిటీ పెంచుకుంటామని చెప్పి వారు చెప్పేది. సో దానికి తగ్గట్టుగానే ఒడిశాలో 90 దగ్గర మనం సింగరేణి యాక్టివిటీ పెంచుకున్నాం. అంతేకాకుండా సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బొగ్గు ఉత్పత్తిలో కానీ, బొగ్గు రవాణాలో కానీ, థర్మల్ పవర్ ఉత్పత్తిలో కానీ, సోలార్ పవర్ ఉత్పత్తిలో కానీ, అదేవిధంగా కొత్త గనుల ఏర్పాటులో కానీ, కొత్త మైనింగ్ యాక్టివిటీ పెంచుకోవడంలో కానీ, వీటన్నింటిలో అద్భుతంగా సింగరేణి సంస్థ పెరిగింది. పెరగడమే కాకుండా సంస్థ లాభాలు గణనీయంగా అందించింది. వచ్చినటువంటి లాభాలు 30% వాటా ఇవాళ కార్మికులకు ఇస్తూ కార్మిక పక్షపాతిగా నిలబడుతున్నటువంటి ఏకైక ప్రముఖమైన సంస్థ ఈ దేశంలో సింగరేణి సంస్థ. నవరత్నాలు ఉన్నాయి, మహారత్నాలు ఉన్నాయి. భారతదేశంలో ఇవాళ 10 లక్షల రూపాయల వడ్డీని నిర్వహిస్తా ఉన్నాం. కార్మికుల తల్లిదండ్రులకు ఇవాళ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తా ఉన్నాం. ఐఐటీలలో, ఏఐలలో మన పిల్లలకు అవకాశాలు వస్తే వాళ్ళ ఖర్చులు ప్రభుత్వం భరిస్తా ఉంది. ఇవాళ అంబేద్కర్ జయంతి కానీ, ఇతరత్ర పండుగలు కానీ, మానవీయ జయంతులకు ఇవాళ హామీలు ఇచ్చి వాళ్ళని కూడా గొప్పగా స్మరించుకుంటున్నటువంటి సంస్థ. రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన ఫలితాలను సీఎం కేసీఆర్ జిల్లా ప్రజలకు అంకితం చేస్తారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం చేతుల మీదుగా జిల్లా కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ప్రారంభం ఉంటుందని ఆయన తెలిపారు. జిల్లా మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలల ప్రజల కలగా మిగిలాయని, ఆ సమస్యకు పరిష్కారం ముఖ్యమంత్రి తెలియజేస్తారని అన్నారు. అని కలగా మిగిలిపోయిన గత 60 సంవత్సరాలుగా సమైక్యాంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు
నాగర్ కర్నూలు జిల్లా మీద వారికి నాతో వారికి ఉన్నటువంటి సాన్నిధ్యంతో ఏది అడిగినా కాదనకుండా నేను అడిగిన ప్రతి కోరికను ప్రజల కొరకు అడిగినటువంటి ప్రతి కోరికను నెరవేర్చి జిల్లా కావాలని చెప్పినా జిల్లా ఇచ్చింది, మెడికల్ కాలేజీ కావాలని చెప్పినా మెడికల్ కాలేజ్ ఇచ్చింది. రియల్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకుంటే, ఇక్కడ మర్రి జనార్దన్ అనే వ్యక్తి ఎమ్మెల్యేనే కాకుంటే సత్యనారాయణ ఈ ప్రాంతం జిల్లా అయ్యేది కాదు. ఎంత ఇబ్బంది పడ్డా ఇక్కడ ఈ ప్రాంతాన్ని మెడికల్ కాలేజ్ ఇచ్చేది కాదు. ఇలా ఈ ప్రాంతం ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి ప్రాంతం. వారానికోసారి తెలకపల్లి మండలం కరువై పశువులను ఒక దగ్గర తీసుకొచ్చి ఆ సంత ఏర్పాటు చేసి ప్రభుత్వం పశుగ్రాసం ఇచ్చి మళ్ళీ ఆ పశువులను మేపుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి తోలుకొని పోయేవారు. అంటే ఎంత కరువు కాటకాలతో అల్లాడిందో ఈ ప్రాంతం. మనుషులకు పశువులకు తిండి దొరికినటువంటి ఈ ప్రాంతంలో 65 సంవత్సరాల సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 2-3 పార్టీలు పాలన సాగించి మొబైల్ ఫోన్ పోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ట్రైన్ కింద పడి ప్రాణాలు తీసుకున్న ఘటన బోరబండలో చోటు చేసుకుంది. సాయి అనే యువకుడికి తండ్రి వాయిదాల పద్ధతిలో ఓ మొబైల్ ఫోన్ కొనిచ్చాడు. అది చోరీకి గురవడంతో రెండోసారి మళ్లీ ఫోన్ కొనిచ్చాడు. అది కూడా మిస్ అయిపోవడంతో ఇంట్లో తండ్రి మందలిస్తాడన్న భయంతో ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెల్లు పోయిందే తెలియదు, కొడుకు పోయింది తెలియదు. డ్యూటీ వేసేసరికి ఏడుతా అంటే ఏంది ఏమైంది అంటుంది. ధైర్యం చెప్పాలి. మనం ఏడవద్దు ఇప్పుడు. కాల్ చేశాడు నాకు, డాడీ బాగా ట్రైన్ ఉంది, ఆ ట్రైన్కు మీరు రండి అంటే వరంగల్ ఉన్న ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ట్రైన్కి వస్తే ఎక్కడ నాన్ స్టాప్ ట్రైను, తొందరగా వచ్చేస్తారు ఇంటి వరకు అని అన్నాడు. సరే నాన్న అదే ట్రైన్కి వస్తాను, అదే ట్రైన్కి ఎక్కాను. వచ్చేసే వరకు ఫోన్ పోయిందట. అంటే బయట వాటర్ కొనుకొచ్చుకుంటాం, వాటర్ కొనుక్కోడానికి పోయి ఫోన్ పోయింది. ఫోన్ పోయిన కానీ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. నేను ఏమన్నా అంటే పెద్ద అబ్బాయితో ఇంకా నేను చనిపోతా అది ఇది అని పెద్ద అబ్బాయితో చాలా అన్నాడట. నేను వచ్చే వరకు నైట్ 12:30 అయింది. పండుకున్నాక మార్నింగ్ లేస్తుంటే నా పక్కకు ఇట్లా చైర్లో కూర్చొని ఏడుస్తున్నాడు. ఏమైనా అంటే ఇట్లా డాడీ ఫోన్ పోయింది అని అన్నాడు. సరేలే నాన్న పోయింది. ఎగ్జామ్ ఎప్పుడు అంటే 14 నుంచి 28కు ఉన్నాయి ఎగ్జామ్. సరే ఎగ్జామ్ అయిపోయినాక కొనిస్తా, ఫోన్ వదిలే అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్. ఏం కంప్లైంట్ ఇచ్చినా ఇద్దరికి ఇచ్చినే రాలేదు, ఇప్పుడేమి ఇస్తావు ఇప్పుడేమి ఇస్తావు, అవసరం లేదు నాన్న పోయింది చదువుకో, ఎగ్జామ్ అయిపోయినాక ఇంకోటి కొనిస్తా అని అన్నా. అని జాబ్కి వెళ్ళా, నిమ్స్ హాస్పిటల్ బయట చేస్తా. డ్యూటీకి వెళ్ళినాక 4:30కి బాబు ఫోన్ చేసినాడు, పెద్ద బాబుకి. సింగరాలో ఉన్నా నేను, అమ్మ నాన్నను బాగా చూసుకో, నేను చనిపోతున్నాను. సాటర్డే రోజు 4:30కి నాకు 5 o'clock బాబు ఫోన్ చేసిండు. అప్పటికి మా అల్లుడు వీళ్ళంతా వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోయారు, వాళ్ళంతా ఎక్కులాడుతూనే ఉన్నారు. అప్పటికి నేను 5 o'clock నేను డైరెక్ట్ నేను వెళ్ళిపోయాను ఫోన్ చేయగానే డ్యూటీలోకి వెళ్ళి. అప్పటికి అంతా ఇంకలానే ఎక్కడ దొరకలే. రైల్వే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళ ఫోటో ఇవ్వంటే ఫోటో ఇచ్చిన, వాళ్ళ గ్రూపులో అలా అన్నీ పెట్టుకున్నారు, ఎంకలాడతామన్నారు. ఇక నైట్ అంతా ఎంకలాడడం దొరకలే. పొద్దున 7:30కి కాల్ చేశారు వాళ్ళు, రైల్వే పోలీస్ వాళ్ళు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఈడెన్ ప్లాజా ఫంక్షన్ హాల్లోని ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రగతి దినోత్సవ సభకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 298 కోట్లతో విద్యుత్ ప్రగతి జరిగిందని అన్నారు. 2014కు ముందు నాణ్యత లేని కరెంటుతో పంట కాలంలో 2 సార్లు 3 సార్లు మోటార్లు కాలిపోవటం, పెట్టుబడి మీద పెట్టుబడి పెడుతూ ఉండేవారమని అన్నారు. ఇప్పుడు 24 గంటలు నాణ్యమైన కరెంటు పుణ్యమా అని
మోటార్లు కాలుడు లేదు, నచ్చినప్పుడు మోటార్ ఆన్ చేసుకునే సౌలత్ ఉందని అన్నారు. భూగర్భ జలాల పెరుగుదల వల్ల మోటార్లు డ్రై రన్ అయ్యే అవకాశమే లేకుండా పోయిందన్నారు. ఒకప్పుడు యూజ్ చేసే పవర్ అంటే 9 సంవత్సరాల ముందు యూజ్ చేసే పవర్కి 3 టైమ్స్ అంటే 3 పవర్ కన్సంప్షన్ జరుగుతుంది. అంటే ఎంత డెవలప్ అయింది, పవర్ కన్సంప్షన్ చేస్తున్నాము అంటే ప్రతి ఒక్క ఫీల్డ్లో మన డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇండస్ట్రీస్ కానీ మనము ఫార్మర్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ప్రతి ఒక్క అంశం తీసుకున్నప్పుడు ఎంత గర్వంగా అనిపిస్తుందంటే థ్యాంక్ యూ సో మచ్ కేసీఆర్ గారికి చెప్పాలి ఇదంతా ధన్యవాదాలు మనము. అలాగే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, మీకు తెలంగాణ వస్తే ఈ తెలంగాణ ప్రాంతంలో మీకు కరెంట్ ఉండదు, ఆ కరెంట్ దిగులపై మీరు బట్టలు వేసుకోవాలని చెప్పి ఆ రోజు 2 సభలో చెప్పిండు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఈ రైతుల కోసం ఆలోచన చేసి 24 గంటలు కరెంట్ చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా. ప్రతిష్టాత్మకంగా చేస్తున్న దశాబ్ది ఉత్సవాల భాగంగా ఈరోజు 4 తారీఖు విద్యుత్ ఉపయోగం గురించి షాద్నగర్ కాన్స్టిట్యూన్సీలో మీటింగ్ చేయడం జరిగింది. దీనికి అధిక సంఖ్యలో రైతులు ప్రజాప్రతినిధులు హాజరై చాలా వరకు రైతులు మాట్లాడుతున్న వినియోగదారులు తొందర మాట్లాడిస్తే వాళ్ళు ఎట్లా అభివృద్ధి అవుతుంది, ఏ విధంగా అవుతుంది, ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చే కరెంట్ తోటి ఎందుకు బాగుపడ్డారు వివరంగా చెప్పింది కాబట్టి నిజంగా వారి లోపల అంత అవగాహన వచ్చేందుకు చాలా సంతోషపడుతుంది. అదేవిధంగా కేసీఆర్ అందరి గుర్తు తెలంగాణ రాజ్యం నాడెప్పుడు అంటే 2014 కన్నా ముందు ఏమనేది, 2014 జూన్ 2 తారీఖు ముందు ఏమనేది, 2014 జూన్ 2 తారీఖు ఇప్పటి వరకు ఏం జరిగింది 9 సంవత్సరంలో అన్ని సంబంధిత అధికారులు కూడా డీటెయిల్గా వాళ్ళ నివేదికలకు సమర్పించారు. కాబట్టి అప్పటికి ఇప్పుడు ఎంతో ఉండదు. ఈ విద్యను ఈ ఆలోచన అప్పుడున్న ప్రభుత్వాలకు రాలేదు, మరి రాలేదు కాబట్టి పనిలేదు. ఆ కాలంలో చాలా రైతులు చాలా కష్టపడారు, చాలా ఇబ్బంది పడ్డారు, పరిశ్రమలతో పవర్ ఆల్రెడీ వచ్చింది. అట్లా కాకుండా చాలా ఇబ్బందులు కూడా రైతులకు ఈరోజు ఎంతో సంతోషం. అంటే ముఖ్యంగా చెడు బాగా చేయడం వల్ల బాగా చేయించడం వల్ల అదేవిధంగా గ్రౌండ్ వాటర్ పెరిగి నీళ్ళు పూర్తమే నీళ్ళు పూర్తి సమృద్ధిగా నీళ్ళు వస్తుంది కాబట్టి దానికి ముఖ్యంగా కరెంట్ ఉన్నది కాబట్టి పంటలు బాగుంది. ముఖ్యంగా రైతుకు కావాల్సింది ప్రజల భద్రతే మా లక్ష్యం అంటూ నగర పోలీసులు సురక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. పెట్రోలింగ్ వాహనాలు, బ్లూ కోల్డ్ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రోజు అని ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం నుండి జరిగిన ప్రోగ్రామ్స్కి భిన్నంగా ఈ నైట్ పెట్రోల్ అని కూడా ఈరోజు ఏర్పాటు చేశాం. దీని ఉద్దేశం ఏంటంటే వీరందరూ పడుకున్నప్పుడు పోలీసు కవాతు ఏవైతే ఉందో ఫుడ్ పెట్రోల్, నైట్ పెట్రోల్ ఇదంతా కొనసాగుతుంది. మనము నైట్ పెట్రోల్ చేసి ప్రజలకు ఈరోజు ఒక నిదర్శనం అనేది ఇస్తున్నాం. మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా ఎటువంటి భయం లేకుండా మీరు మీ లైఫ్ కొనసాగించండి. రాత్రైనా పొద్దైనా మేము మిమ్మల్ని కాపాడుకుంటామని తెలంగాణ పోలీస్ ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఇది. వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఫ్లైఓవర్ కానీ, ట్రాఫిక్ హ్యాండ్లింగ్ కానీ ఎక్స్ట్రాడినరీ గైస్. ట్రూలీ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. మీలో కొంతమంది అనుకుంటుండొచ్చు ఏంట్రా అందరూ అమెరికాతో పోలిస్తున్నారని. అక్కడ సగం జీవితం గడిపినాడుగా చెప్తున్నాను. నాకు నిజంగానే ఆ ఫీలింగ్ ఉందండి. లెట్ us have one big round of applause for the police who have been working very hard in protecting our city, for the amazing hard work.
ఎర్ర జొన్న రొట్టెలో మిరపటొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 వీర నాటు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయంలో మొక్కలను నాటారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలియజేయడం జరిగింది. ప్రజలందరూ జూట్ బ్యాగ్లను వాడాలని సూచించారు. ఓకే సార్. రాజ్యాంగ వ్యవస్థలో 4వ మూల స్తంభంగా పిలువబడే మీడియా వ్యవస్థపై దాడులకు పాల్పడిన వ్యక్తి వేగుళ్ల లీలాకృష్ణ అని కోర్మిల్లి మాజీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ నాయకులు సలాది వీరబాబు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గతంలో మండపేట పట్టణానికి చెందిన 3 మీడియా ప్రతినిధులపై లీలాకృష్ణ దౌర్జన్యం చేయడమే కాకుండా మీడియా రంగాన్ని అత్యంత హీనంగా దూషించిన వ్యక్తి అని అన్నారు. నమస్కారం. మరి మెండపేట నియోజకవర్గంలో ఏ విధమైన రాజకీయం జరుగుతుందో మీడియా మిత్రులకే తెలుసు. మీడియా మిత్రుల కాడి నుంచి అందరినీ కొట్టిన చరిత్ర ఎవరిదన్నదే మరి ఈ మొత్తం అందరికీ కూడా అర్థమవుతుంది. ఇవాళ నియోజకవర్గంలో జోగేశ్వరరావు గారు కానీ లీలాకృష్ణ గారు కానీ నియోజకవర్గం ఎంత ప్రశాంతంగా ఉందన్న కారణం ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్రైమ్ రిపోర్ట్ తీసుకోండి. గత సంవత్సరంలో ఎన్ని కేసులు నమోదవుని, తోట తిరుమూర్తులు గారు వచ్చాక ఎన్ని కేసులు నమోదవుని, ఎంత ప్రశాంతంగా ఉందని అన్నదే మీరు అందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే చాలా చిత్ర రాజకీయాలు జరుగుతున్నాయి. ఏ చిత్ర రాజకీయాలు జరిగినా ఏం జరిగినా ప్రజలందరూ ఎవరు వెనకాల ఉన్నారో అన్నదే ప్రజలందరికీ తెలుసు. ఎవరు పబ్బం గడిపోనాకే వాళ్ళ మీద ఏదో మాట్లాడేసి ఏదో చేస్తానంటే ఈలోగా నమ్మేవాళ్ళు లేరు. ఎవరు మోసగాడు ఎవడు లేకపోతే మంచోడా ప్రజలే నిర్ణయిస్తారు. అది అన్నదే ప్రజాక్షేత్రంలో ఇంటింటికి వెళ్తే ఎవరు బాధలు ఎలా చెప్పుకుంటారన్నదే ప్రజలే నిర్ణయిస్తారు. దీనికి ఏ విధమైన అపోహలు కానీ ఇంకొకరికి కానీ అక్కర్లేదు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కాశీనాథం ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ ప్రగతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్ కేశవ్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే చీకటిమయమైపోతుందన్న నాటి నాయకుల మాటల్ని చేదు అనుభవాలుగా మిగిల్చిన తెలంగాణలోని మారుమూల గ్రామాలకు సైతం విద్యుత్తును అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వందే అని అన్నారు. విద్యుత్ సంస్థలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని అన్నారు. నేడు స్వరాష్ట్రం తీసుకొచ్చి వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత కరెంటు వినియోగదారులకు సబ్సిడీలను కూడా ఇస్తున్న ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని పేర్కొన్నారు. ఫార్మర్స్, ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఏ రాష్ట్రంలో అయినా అభివృద్ధి స్థాయికి వచ్చే అత్యంత ముఖ్యమైన సూచనలు విద్యుత్ వినియోగం. తీసుకొచ్చి పట్టణాలలో పల్లెలలో ఇటువంటి సంస్కరణలతో అనేక రకమైన అదనపు కనెక్షన్ ఇచ్చిన ఘనత కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం. ఒక్కొక్క రైతుకి ఈరోజు మామూలుగా డీడీ కడితే కాగజ్నగర్లో కోదాడ పట్టణ అవసరాలను తీర్చడానికి 2.5 కోట్ల నిధులతో సబ్స్టేషన్ మంజూరు చేయించారు. గత 6 నెలల క్రితమే 1 కోటి రూపాయల నిధులతో కొత్త ట్రాన్స్ఫార్మర్ సిటీ టౌన్ అవసరాల కోసం వేయగలిగినాం. అదే రకంగా ఎప్పటి నుంచో మామూలుగా ఇండ్లు లేకముందే కోదాడ పట్టణం ఆవిర్భవించినప్పుడున్న 33 KV కింద ఇల్లు కట్టుకున్న ఎంతోమందిని ఇంటి యజమానులకి ఊరట కలిగించే విధంగా ఎంతోమంది బిల్డింగ్ ఎక్కి మళ్ళీ కిందికి శవాలుగా మారుతారో ప్రాణాలతో వస్తున్నా లేదా అనే అయోమయ పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎంతో ముఖ్యమంత్రులకి ప్రభుత్వాలకి వినతి పత్రాలు ఇచ్చినా, ధర్నాలు చేసినా, ఉద్యమాలు చేసినా పట్టించుకోని పరిస్థితులలో ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఆ 33 KVని తొలగించే అదృష్టం ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చింది.
సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం పటాన్చేరులోని శాంతినగర్ కాలనీలో గల సత్యసాయిబాబా ఆలయ సమీపంలో అలాగే నవపాన్ కమాన్ వద్ద నూతన మోడర్న్ లైట్లను ఎమ్మెల్యే గూడెం మహపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పట్టణ అధ్యక్షులు అఫ్జల్ పాల్గొన్నారు. సీతాఫల్ మండి శ్రీ సాయి విద్యాలయ హై స్కూల్లో ప్రిన్సిపల్ వెంకటేష్ ఆధ్వర్యంలో మెరిట్ అవార్డ్స్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ మండలం DYEOS చిరంజీవి మరియు ముషీరాబాద్ మండలం DYLOS గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు. నాలుగు గంటలకి శ్రీ సాయి విద్యాలయ హై స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి శ్రీ వెంకటేష్ గారు 10th క్లాస్లో టాపర్స్గా నిలిచిన వాళ్ళందరినీ ఆయన అభినందిస్తూ వాళ్ళందరినీ సన్మానించడం జరిగింది. వాళ్ళకి ఒక మెమెంటో, ఒక సర్టిఫికేటు ప్లస్ షాల్ ఇచ్చేసి వాళ్ళని మంచిగా సన్మానించడం జరిగింది. దానివల్ల తీసుకున్న వాళ్ళే కాకుండా ఇంకా ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు కూడా మంచి ప్రోత్సాహం పొందాలని, వాళ్ళ స్కూల్లో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పదం నడవాలని ఆయన ఆకాంక్ష. సో ఆయన దాదాపు ఒక 25-30 ఇయర్స్ నుంచి స్కూల్ రన్ చేస్తున్నాడు. చాలా సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఎందుకంటే ఆయన సిన్సియర్ ఎఫర్ట్స్ నిదర్శనం ఏంటంటే 10 out of 10 ఒకటేసారి 3 రావడం అంటే అది చాలా గొప్ప విషయం, అభినందనీయ విషయం, అభినందించదగ్గ విషయం అది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగిన నిజామాబాద్ పార్లమెంటరీ సోషల్ మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 సంవత్సరాలలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాలని, ప్రజలలో మమేకమవుతూ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి పైసా కూడా పేదలకు చెందేటట్టు ఆయన పాలన మహమ్మారి కోవిడ్ మహమ్మారి సమయంలో భారతదేశానికి రావడానికి ప్రపంచంలో అమెరికా లాంటి దేశాలలో వ్యాక్సిన్ వచ్చినాక 30 సంవత్సరాలు నలభై భారతదేశంలో మన కోవిడ్ వ్యాక్సిన్ మనమే తయారు చేసుకుని 220 కోట్ల డోసులకి పైగా నరేంద్ర మోదీ గారి పాలనలో దేశం మొత్తంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, ఈ రెండు కలిపి 300 కోట్ల ఇల్లు పేదలకి అందించడం జరిగింది. ఇందులో భాగంగా మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే కూడా కేటాయించడం జరిగింది. మరి ఆ 2,47,48,000 ఇల్లు ఎవరికి ఇచ్చిందో కేసీఆర్ ఇవాళ లెక్క మాత్రం ఉండదు. आपको केवल अपडेट करने के लिए नहीं बुलाया, आपको आज के इस कार्यक्रम में इसलिए बुलाया है कि हमको यहाँ से जाने के बाद क्या करना है। केवल प्रेजेंटेशन देखकर जाना नहीं है, तो इसके बाद क्या करना है। आज का हमारे सोशल मीडिया सबसे ज़्यादा एक नैरेटिव बनाने का काम करता है, एक नैरेटिव बिल्डअप करने का काम करता है। हम सब भारतीय जनता पार्टी के कार्यकर्ता भी रोजाना कुछ ना कुछ मोदी जी को लेकर, सरकार को लेकर एक पॉजिटिव कैंपेन चलाते रहते हैं, जिसके कारण से लोगों तक नीचे तक सूचनाएं पहुंचती रहती हैं। लेकिन अगर अभी हम देखेंगे तो इन दिनों थोड़ा सा हम सबको और विशेष प्रयास करना पड़ेगा
कि जो एक देश भर में पॉजिटिव नैरेटिव हमारे पक्ष में। గజ్వేల్ నియోజకవర్గం అక్కారం గ్రామంలో కొత్తగూడెంలో జరిగే సిపిఐ పార్టీ ప్రజా గర్జన సభకు భారీగా ప్రజలు తరలి రావాలని సిపిఐ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం కన్వీనర్ శివలింగ కృష్ణ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఏకైక ఎజెండా అని అన్నారు. సిపిఐ పార్టీ చేపట్టినటువంటి ప్రజా గర్జన కొత్తగూడెంలో జరిగే ప్రజా గర్జన సభకు గజ్వేల్ నియోజకవర్గం అక్కారం నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునియడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజా గర్జన సభలో పలు సమస్యలపైన పోరాడే విధంగా వడగళ్ల వానబడి 10,000 రూపాయలు ఏదైతే ప్రభుత్వం రైతులకు ఇస్తానో ఎకరానికి ఇంతవరకు ఇవ్వలేదు. రోని కార్తీ అయిపోయి గురుగశిల కూడా దగ్గరికి వస్తుంది. ఒక పెద్దవాన పడి జూన్ 11, 12 తేదీలలో ఋతుపవనాలు తెలంగాణకు తాకే అవకాశం ఉన్నది. కాబట్టి ఋతుపవనాలు పడి ఒక పెద్దవాన పడితే రైతులకు ఖర్చులకు వెంబడే నష్టపరిహారం కింద వడగళ్ల వాన వారి పూర్తిగా నష్టపోయినటువంటి రైతులకు 10,000 రూపాయలు ఎకరానికి ఏదైతే ఇస్తానదో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యుద్ధబద్ధంగా 10,000 రూపాయలు ఆర్థిక సాయంగా రైతులకు అందజేయాలి. అంతేకాకుండా 1,00,000 రూపాయల రుణమాఫీ ఏదైతే ఉందో పూర్తిగా ఏకకాలంలో 1,00,000 రూపాయల రుణమాఫీ చేసి కొత్త రుణాలు కూడా మంజూరు చేయాలని ఇలాంటి ప్రజా సమస్యలపైన కార్మిక చట్టాలపైన అనేక ప్రజా లౌకిక వేదం జరుగుతున్న రాష్ట్రం లౌకిక వేద విధానాలు ఏదైతే ఉన్నాయో ప్రజా పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు సాల్వ్ చేసే విధంగా ప్రజలపైన అనిత్యం ప్రజల వెంట ఉండి ప్రజల సమస్యలపైన పోరాడే పార్టీ సిపిఐ పార్టీ. కాబట్టి గజ్వేల్ అక్కారం గ్రామం నుంచి ఈరోజు కరపత్రాలు విడుదల చేసి అధిక సంఖ్యలో కొత్తగూడెం జిల్లాకు వచ్చి ప్రజాగర్జన సభ విజయవంతం చేయాలని కోరుచున్నాం. గల్ఫ్ దేశంలో ఉన్న కార్మిక సోదరులను స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో సర్పంచ్ దొంతుల శ్యామల తుకారాంకు గల్ఫ్ కార్మికుల కుటుంబాలు వినతి పత్రం సమర్పించాయి. ప్రభుత్వంతో సంప్రదించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. గల్ఫ్ కార్మికులను వెంటనే కష్టాల్లో ఉన్న గల్ఫ్ కార్మికులను వెంటనే కష్టాల్లో ఉన్న గల్ఫ్ కార్మికులను వెంటనే కష్టాల్లో ఉన్న గల్ఫ్ బాధిత కుటుంబాలను వెంటనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా మందమరిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన చెన్నూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. నేడు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన. రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన ఫలితాలను ప్రజలకు అంకితం చేస్తారన్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. హైదరాబాద్ బోరబండలో విషాదం. మొబైల్ పోవడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో విద్యుత్ ప్రగతి దినోత్సవ సభ. 2014కు ముందు నాణ్యత లేని కరెంటుతో అవస్థలు పడ్డామన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.